సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. దివిసీమ క్రీడా రంగానికి ఒలింపిక్స్ స్థాయి ఖ్యాతి ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలో జాతీయ క్రీడా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డీఈఓ తాహరా సుల్తానా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా పీడీ అండ్ పీఈటీ అసోసియేషన్, అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, అధికారులు ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులర్పించి జాతీయ జెండాను, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ భట్ల పెనుమర్రు వాసి కామినేని ఈశ్వరరావు వెయిట్ లిఫ్టింగ్ లో దేశాన్ని ఒలింపిక్స్ లో 12 సార్లు ఛాంపియన్ గా నిలిపి అర్జున అవార్డు సాధించారని తెలిపారు. కోడూరుకు చెందిన జమ్మలమడుగు పిచ్చయ్య బ్యాడ్మింటన్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించి అర్జున అవార్డు సాధించారన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే హాకీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువ క్రీడాకారులు ఎదగాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ విశేష ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. బాలాజీ గారు హలో అర్జున అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. ఆయన మన దేశీయ వాడు కావడం మనందరం గర్వకారణం. మరొక వ్యక్తి జమ్మలమడుగు పిచ్చయ్య గారు, వారిది కోడూరు గ్రామం. ఇదే అవనిగడ్డలో ఆయన బాల్ బ్యాడ్మింటన్ ఆడేవారు. ఇదే గ్రౌండ్ లో ఆయన కూడా బ్యాడ్మింటన్ లో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించి అర్జున అవార్డు సాధించారు. అలా ఇద్దరు అర్జున అవార్డు సాధించిన మహనీయులు మన సేవలో పుట్టడం మనందరి అదృష్టం, మనందరికి కూడా గర్వకారణం చెప్పి మాత్రం అవుతారు. తరతరాలకి కరగని వెలుగవుతారని చెప్పి ఒక కవి గారు చెప్పిన విషయం మనకు తెలుసు. అలాగే ఈశ్వరరావు గారి జీవితం చూస్తే ఆయన వ్యవసాయదారుడు ఉంటూ పిల్లలు ఉండగా మనం ఎందుకు చేయకూడదు, మనం ఏ లిఫ్టింగ్ లో మనం ఎందుకు ముందుకెళ్ళకూడదని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం మాత్రం అందరికీ ఆదర్శం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఆ రోజుల్లో పెద్దగా క్రీడలకి ప్రోత్సాహం ఉండేది కాదు. ఈ రోజుల్లో కారణం ఆయన ఢిల్లీ వెళ్ళాలంటే గోతాలు చలికి తట్టుకోవడానికి గోతాలు కప్పుకుని వెళ్ళాడు. ఆ రకంగా పరిశ్రమ చేసి ఆ రోజున క్రీడా రంగానికి వెలుగయ్యారు. అలాగే మన అదృష్టం ఏంటంటే అవనిగడ్డ నియోజకవర్గంలో తయారైన మంది వ్యాయామోపాధ్యాయులు మన ఎక్కడ కూడా లేదు. మన కృష్ణా జిల్లాలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పాఠశాలకు వెళ్ళినా అక్కడ వ్యాయామోపాధ్యాయుడు ఎవరంటే అవనిగడ్డ ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్తారు. అంతేకాకుండా వ్యాయామోపాధ్యాయులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా ఒక గొప్ప హాకీ ప్లేయర్ అంటే అది ధ్యాన్ చంద్. కానీ రాను రాను అలాంటి పూర్వ వైభవం అనేది కనుమరుగవడం అనేది చాలా బాధాకరం. మనం అంతర్జాతీయ స్థాయిలో రాణించిన భారతదేశం క్రీడా రంగంలో రాను రాను ఒలింపిక్స్ లో అక్కడొకటి ఇక్కడొకటి మెడల్ తీసుకోవడమే చాలా అరుదుగా అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ స్లోగా మన పూర్వ వైభవం మళ్ళీ రాబోతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కర్ణం మల్లేశ్వర్ గారు ఆంధ్ర నుంచి శ్రీకాకుళం వాళ్ళు 1996లో సిడ్నీ ఒలింపిక్స్ లో కాంస్య పథకం తీసుకున్న తర్వాత ఇండియాకి ఒక మళ్ళీ పథకాలు వచ్చేది స్టార్ట్ అయింది. అంతవరకు చాలా రోజులు పథకాలే లేవు. అలా చూసుకుంటే మళ్ళీ 2019లో మనము దాదాపు 8 పథకాలు తీసుకోవడం జరిగింది. ఈసారి కూడా దాదాపు 6 పథకాలు తీసుకున్నాం. దీంట్లో
సాటిస్ఫైయింగ్ థింగ్ ఏమంటే ఈ తెలుగు వాళ్ళు ఏమన్నారు, చాలా మంది రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగి భారతదేశానికి చాలా మంచి పేరు తీసుకొని వచ్చారు. అది పివి సింధు గారు ఉండొచ్చు, ఇంకా సైనా నెహ్వాల్ గారు ఉండొచ్చు, సో కర్ణ మల్లేశ్వరి గారు ఉండొచ్చు. ఈ స్పోర్ట్స్ అనేది మనము మళ్ళీ ఎదగాలి, మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే అది పిల్లల స్థాయి నుంచే కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది. కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు వ్యవహారిక భాషా ఆద్యులు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు ఆగస్టు 29న ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. వారితో పాటు పలువురు కవులు, రచయితలు ఉన్నారు. అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మనకు ఈ తెలుగు భాష దినోత్సవం చాలా ఎమోషనల్, ప్రతి తెలుగువాడికి కూడా ఒక ఎమోషనల్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇప్పుడు కూడా రీసెంట్గా ఇంటర్నెట్లో చూస్తుంటే యూట్యూబ్లో ఐ థింక్ ఒక 5-6 మంత్స్ బిఫోర్ అనుకుంటాను, తెలుగు ఎందుకు చాలా మాధుర్యంగా ఉంటుంది అని ఒక వీడియో వైరల్ అవ్వడం కూడా జరిగింది. తెలుగు భాష గొప్పదనం ఏమంటే ప్రతి వర్డు కూడాను ఒక ఓవల్తో ఎండ్ అవుతుంది. మనకు మన దేశంలో ఉన్న ఐ థింక్ 6 శాస్త్రీయ అంటే భాషల్లో తెలుగుకి కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తింపించింది. సో ఈ నేపథ్యంలో ఒక దాదాపు 2000 సంవత్సరాల హిస్టరీ ఉన్న భాష తెలుగు. సో ఈ నేపథ్యంలో తెలుగు భాషని అందరూ కూడా, అంటే మనము ఇప్పుడున్న సాంకేతిక ప్రపంచంలో సో తెలుగు భాషని మనము ఇంకా ఎక్కువ సాంకేతికతని, తెలుగు భాషని రెండుని కూడా అనుసంధానం చేస్తూ ఇప్పుడు కంప్యూటర్లో కానీ ఇంకొక దాంట్లో కానీ సో తెలుగు సాఫ్ట్వేర్స్ రావడం కానీ ఇంకొకటి ఆ దిశలో పని జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రోజు రోజుకి మన లైఫ్లో కొత్త కొత్త పదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మాకేదో కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ అంటాము, సీడీ అంటాము, పెన్ డ్రైవ్ అంటాము. అలాగా కొత్త కొత్తగా వచ్చే సాంకేతిక శబ్దాలు ఏముంటాయి, వర్డ్స్ ఏముంటాయి, దాన్ని కూడా తెలుగులో వర్డ్స్ అంతా కూడాను తీసుకొని వస్తే బాగుంటుంది. ఆ దిశలో కూడా కృషి జరగాలి. సో మన అందరూ కూడాను ఈ తెలుగు భాషని ప్రేమిస్తూ, గౌరవిస్తూ తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందేదానికి. క్రీడాకారులు మేజర్ ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని పలువురు ఆకాంక్షించారు. మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులను వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలోనే హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సన్నిధి నాగసాయి, ప్రధాన కార్యదర్శి శ్రవణం హరికృష్ణ, జాయింట్ సెక్రటరీ బాబు తదితరులు పాల్గొన్నారు. హాకీ కృష్ణ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని డిఎస్ఏ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఝాన్సీ రాణి వారి అనుమతితో, వారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. కృష్ణా హాకీ అసోసియేషన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ క్రీడా దినోత్సవాన్ని చక్కగా క్రమశిక్షణతో చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ ఆయన భారతదేశానికి హాకీకి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒలింపిక్స్లో ఆయన అనేక సందర్భాల్లో మన ఇండియాకి గోల్డ్ మెడల్ అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పుట్టినరోజుని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటాం మనందరికీ కూడా సంతోషదగినటువంటి విషయం. అదేవిధంగా ఈరోజు క్రీడా దినోత్సవంలో భాగంగా మన పట్టణంలో విశేష సేవలు అందిస్తున్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ బోగాదుల ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో మనం ఈ స్పోర్ట్స్ డేని చక్కగా నిర్వహించుకున్నాము.
మరి హాకీ అసోసియేషన్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ వారు మరి నన్ను పిలిచి సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ధ్యాన్ చంద్ మనకి ఒలింపిక్స్లో చాలా మెడల్స్ మనకు సంపాదించి పెట్టారు. దాన్ని పురస్కరించుకుని మన భారతదేశం ఆయన పుట్టినరోజుని ఈ నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా మనం స్పోర్ట్స్ డే నిర్వహించుకుంటున్నాము. మరి ఇట్లా ప్రతి సంవత్సరం పిల్లలందరూ కూడా మంచిగా ఆడి ధ్యాన్ చంద్ గారికి హాకీలో ఎట్లయితే పేరు వచ్చిందో మీ పిల్లలందరూ కూడా అలాగే ఆడి మన కృష్ణా జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారు. త్వరలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. త్వరలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలో 2 నూతన ఆర్టీసీ బస్సులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. అవనిగడ్డ బస్ డిపోకు 2 స్టార్ లైన్ బస్సులు, 2 సూపర్ లగ్జరీ బస్సులు, 2 ఎక్స్ప్రెస్ బస్సులను కేటాయించినందుకు బుద్ధప్రసాద్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు బస్ సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని బుద్ధప్రసాద్ వివరించారు. అవనిగడ్డ బస్ డిపో నుంచి నూతనంగా 2 ఎక్స్ప్రెస్ బస్సులను ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. మరి స్టార్ లైన్ 2, అలాగే సూపర్ లగ్జరీ 2, ఎక్స్ప్రెస్ 2, ఈ 6 కొత్త బస్సులు ఈ రోజున అవనిగడ్డ డిపో కేటాయించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దూర ప్రాంతాలకు మరికొన్ని బస్ సర్వీసులను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంత పూర్వం ఉన్న బస్సులు పాతలు కావడంతో కొంచెం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం కూడా వాస్తవమైన విషయం. అంచేతే వాళ్ళ కొత్త బస్సులు వచ్చాయి కనుక వాళ్ళ కొంచెం సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి వీలవుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అలాగే కొత్తగా సర్వీసులు ఏమి పెట్టాలన్న దాని మీద కూడా త్వరలోనే చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ గ్రామ స్థాయిలో కూడా వాళ్ళ సర్వీసుల్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంది. చాలా గ్రామాలకి వాళ్ళ బస్ సర్వీసులు లేవు. అయితే ఏంటంటే బస్సులు ఎక్కే తగ్గిపోయి ఆటోల్లో ప్రయాణం చేయడంతో కొంత నష్టాలు వస్తున్నాయని చెప్పి పెట్టినవి కూడా ఎత్తేస్తున్న పరిస్థితి వచ్చింది. అందుచేత ప్రజలు ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆర్టీసీలో ప్రయాణం చేయాల్సిన బాధ్యత ఉంది. సురక్షితంగా ప్రయాణం చేయడానికి ఆర్టీసీ సాధనం అని చెప్పాను. ఈ నెల 30వ తేదీన పెడన్లో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సహాయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ భాషా కోరారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సహాయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ భాషా తెలిపారు. శనివారం నాడు 9 గంటలకు పెడన పట్టణంలోని షాదీఖానాలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి సహకారంతో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సహాయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ భాషా తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆసుపత్రికి చెందిన వాహనంలో తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించి తిరిగి మరలా మన ఊర్లోనే దింపుతారని ఆయన తెలిపారు. అంతేకాక భోజన సౌకర్యం కూడా కల్పిస్తారని పేర్కొన్నారు. పేదల పక్షపాతిగా గత 8 సంవత్సరాలుగా 1500 సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకుని అదేవిధంగా మరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర 15 రూపాయలకి భోజనం పెట్టి మరి రోగులకు వారి అటెండర్స్కి జిల్లా నలువైపుల నుంచి వచ్చే రోగులకు వీరందరికీ కూడా 15 రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా మరి మొన్న ఆగస్టు 26తో ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి సిటీ కేబుల్ తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి రేపు శనివారం అంటే ఆగస్టు 31వ తారీఖు శనివారం నాడు పెడన షాదీఖానాలో ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరంలో మరి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో వారికి పూర్తిగా ఉచితంగా మరి ఆపరేషన్కి వారే తీసుకువెళ్ళి బస్సులో మరి వారే దింపి వారికి కావాల్సిన భోజనాలు ఖర్చులు కూడా వాళ్ళే ఇచ్చే పరిస్థితి జరుగుతుంది. కావున మరి అదేవిధంగా మరి కళ్ళజోళ్లు కూడా మరి నామమాత్రంగా తీసుకుని ఒక 100-200 తీసుకుని కళ్ళజోళ్లు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున పెడన పరిసర గ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని మరి మోపిదేవి మండలంలోని పెదప్రోల్లో శ్రీరామ షిరిడి సాయి మందిరం 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆలయ చైర్మన్ నంబూరి ఆంజనేయులు పర్యవేక్షణలో పెదప్రోల్లో శ్రీరామ షిరిడి సాయి మందిరం 17వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొనకళ్ల బుల్లయ్య, సిడిసి మాజీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, నడికుదుటి జనార్దన్ రావు సాయిబాబాను దర్శించుకోగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు కూరపాటి రత్నప్రసాద్, కూరపాటి కోటేశ్వరరావు, తూనుగుంట్ల సుబ్బారావులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కృష్ణా జిల్లా మోబుదేవ్ మండలం పెదప్రోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీరామ సాయిబాబా మందిరం నందు 17వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి ఉదయంలో ప్రత్యేక పూజలు జరిపించాము. అలాగే అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం సహకరించిన పెద్దలందరికీ, మా గ్రామస్తులందరికీ అమనాలు తెలియజేసుకుంటాం. ఈ మండలం పెదప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామషిరిడి సాయిబాబా మందిరం నందు 17వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మధ్యాహ్నం 11 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దీనికి విచ్చేసిన మన పెద్దలు రాజా గారు, కొనకళ్ళ బుల్లయ్య గారు, ఇతర పెద్దలకి మా ధన్యవాదాలు తెలుపుతూ, మధ్యాహ్నం బాబా గారి పలకీ సేవ జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేతాజీ మిత్ర మండలి ఘనంగా నిర్వహించింది. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని నేతాజీ మిత్ర మండలి ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. తెలుగు వ్యవహారిక భాషకు విశేష ప్రాచుర్యం కల్పించిన మహనీయులు గిడుగు వెంకటరామూర్తి పంతులని సందర్భంగా వక్తలు కొనియాడారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీరును తెలియజేసిన మహనీయులు గిడుగు రామ్మూర్తి పంతులన్నారు. ఈ కార్యక్రమంలో ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, వనంరెడ్డి సుబ్బారావు, పివి ఫణికుమార్, కొండా ప్రసాద్, శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు. వాడుక భాష పితామహుడైనటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారిది 161వ జయంతి కార్యక్రమాన్ని నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో మేమంతా కూడా మిత్రులందరూ కలిసి ఘనంగా చేస్తున్నాం. మనం ఏదైతే ఆ రోజున ఉన్నటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి గ్రాంథిక భాష ఏదైతే అది ప్రజలందరికీ కూడా అర్థం కాని పరిస్థితి ఉండేది. ఆ రోజున సంస్కృతంలో ఉన్నవన్నీ కూడా గ్రాంథిక భాషలో అనువాదం చేశారు. తిక్కన కానీ, నన్నయ్య కానీ వీళ్ళందరూ కూడా భారతాన్ని రచించడం జరిగింది. అయితే గ్రాంథిక భాష అందరికీ అర్థం కాదు కాబట్టి దాన్ని వాడుక భాషలో తీసుకురావాలన్నటువంటి తీవ్ర ప్రయత్నం చేసి సఫలమైన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. మరి ఆయన సుమారుగా 56 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి కృషి చేశాడు దీనికోసం. పర్లాకిమిడి అనే గ్రామంలో టీచర్ ఉద్యోగం చేసి ఆయన అక్కడ రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ ఈ యొక్క వాడుక భాష కోసం తీవ్ర ప్రయత్నం చేశాడు. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఆ రకంగా ఆయన పోరాటానికి అనుకూలంగా ఆయనకి మద్దతుగా పనిచేసినటువంటి వాళ్ళు మనం చూసినట్లయితే అనేక మంది రాష్ట్రంలో గాంధీకం అనే ప్రమాదకర పరిస్థితిలో వెళ్ళే ముందు అప్పుడు ఆయన గిడుగు రామ్మూర్తి పంతులు గారు, మాస్టర్ గారు దాన్ని పరిరక్షించి వాడుక భాషలోకి తీసుకొచ్చారు. ఆయన వ్యవహార భాషలోకి, వాడుక భాషలోకి తీసుకొచ్చారు. ఆయన ఎంతో కృషి చేశారు. తర్వాత ప్రపంచ భాషలలో 6000 భాషలు సుమారు ఉన్నాయంటారు. కానీ మన తెలుగు 15వ స్థానంలో ఉంది. మనం అందరూ కూడా ఎంతో సంతోషించాలి. మనం తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు చాలా ఆనందించదగిన విషయం అది. ఈ తెలుగు భాష కోసం, పరిరక్షణ కోసం ఎంతమందో వాళ్ళ జీవితాన్ని త్యాగాలు చేశారు. కందుకూరు వీరశలింగం కానీ, గురజాడ అప్పారావు గారు కానీ, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, ప్రజాకవి యోగి అమ్మన, మల్లమాంబ గారు సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో రచించారు. భక్త పోతనామాచుడు గారు సంస్కృతంలో ఉన్న రామాయణ మహాభారతాలన్నీ తెలుగులో భాగవతాన్ని రచించి పంతులు గారి జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇవాళ మన భాష, మన సంస్కృతిని గౌరవించుకోవాల్సిన అవసరం మనందరిపై కూడా ఉంది. ఇవాళ దురదృష్టవశాత్తు మన తెలుగు వారం 2 రాష్ట్రాలుగా విడిపోయినా మన భాషని, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి 2 ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఇవాళ మాతృభాష తెలుగు భాషకి మరి మన భావితరాలు చాలా దూరం అయిపోతున్నారు. ఇవాళ
పరభాష మీద మట్టువ పెంచుకొని మన భాష మీద గౌరవం తగ్గించుకుంటున్నారు. అది చాలా దురదృష్టకరం. ఇవాళ తల్లిదండ్రులు కూడా మన భాషను ప్రోత్సహించే విధంగా పరభాష మీద గౌరవం ఉంచుకుని మన భాషను కూడా ప్రోత్సహించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కాబట్టి ఇవాళ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మరి ప్రభుత్వ పరంగా కూడా చాలా కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. మన ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, అలాగే చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, తెలుగు భాష కోసం మరి అనేక కార్యక్రమాలు కూడా చేయమని చెప్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు 5 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా 5 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నట్టు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈడేపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఫ్రూట్స్, బ్రెడ్లు మరియు బిస్కెట్లు జనసేన నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడ్డం రాజు, చెల్మలశెట్టి శ్రీనివాస్, బండి విజయ్, కొట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం ఈడేపల్లిలో వృద్ధాశ్రమంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ముందు నుంచే ఈరోజు 29వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు రోజుకొక కార్యక్రమం మరి ప్రారంభించారు. ఈ రోజున వృద్ధాశ్రమంలో ఫ్రూట్స్, బిస్కెట్స్, బండ్లు ఇవన్నీ కూడా వృద్ధులకి మంచిదని ఆరోగ్యరీత్యా ఆలోచించి ఇవ్వడం జరిగింది. రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పేషెంట్లందరికీ కూడా దగ్గర ఎంతమంది ఉంటే అంతమందికి కూడా రేపు ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లుండ వచ్చేటప్పటికి మరి బ్లడ్ క్యాంప్ పెట్టాం. అది దగ్గర మేము 150 శాంపిల్స్ వస్తాయని అనుకుంటున్నాం. భగవంతుడి దళ వస్తే ఎంతోమంది ప్రాణదానం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్రూట్స్ ఇవ్వండి, అనాథులకు పేదలకు ఉపయోగపడమని ఆయన అనటం, మేమందరం కూడా అదే బాణీలో ఇవాళ ఐటీకి సంబంధించిన వాళ్ళు, మరి లోకల్గా ఉన్న నాయకులు, మరి అందరూ కూడా జనసేన పార్టీ తరఫున ఈర మహిళలు నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున భారీ ఎత్తున ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదే కూడా మరి చిన్నాపురం డాక్టర్ గారు మొక్కలు దగ్గర 40,000 మొక్కలు ఆయన ఏర్పాటు చేయడం, ఆ రోజున మరి నాయకులు స్థానిక ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారి సెప్టెంబర్ 2వ తేదీన జరగనున్న పుట్టినరోజును పురస్కరించుకొని మచిలీపట్నం నియోజకవర్గంలో ఈ రోజు నుండి 5 రోజుల వరకు కూడా సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈవన్ నరసింహస్వామి ఆర్కే యూత్ ఆధ్వర్యంలో జట్టి నరసింహారావు వృద్ధాశ్రమంలో ఈ రోజున పళ్ళు, అలాగే బిస్కెట్స్, అలాగే రొట్టెలు పంపిణీ కార్యక్రమాన్ని మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వృద్ధులకు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్లుండు మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని పెట్టాం. ఎందుకంటే వాళ్ళ రక్తం చాలా అవసరం. తలసేమియా వ్యాధితో చాలామంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది. మరి వారి కోసం మనం చేయవలసిన చిన్న కార్యక్రమం, పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడు కూడా ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక కార్యక్రమం ఈ రక్తదానం అనేది. 31వ తేదీన జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా యువకులు ఖచ్చితంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానానికి సహకరించవలసిందిగా మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మర్చిపోమాకండి. ఆగస్టు 31వ తేదీ ఉదయం 10 గంటలకు జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా యువకులందరూ కూడా పాల్గొని రక్తదాన శిబిరం యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అలాగే మరో వ్యక్తికి ప్రాణదానానికి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యం, మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 5 రోజుల పాటు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా మొదటి రోజు ఈ రోజున ఈడేపల్లి వృద్ధాశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ, బిస్కెట్లు ఇవన్నీ మన ఆర్కే ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా విరివిరిగా పాలు పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కాకుండా రేపు 2వ తారీఖున జరగబోవు ఆయన పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని విజయవంతం చేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.